ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అధికారంలోకి రాబోయే పార్టీ మీద రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనూహ్యంగా ఒక అంశాన్ని ఒక వర్గం మీడియా జనాల్లోకి బాగా తీసుకెళ్తోంది. పోలింగ్ భారీగా నమోదైంది కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే, అందువల్ల అధికారం కూటమిదే, చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయంటూ బలంగా ప్రచారం తెర మీదకి వచ్చింది. దీంతో ఒక వర్గం ప్రచారానికి ప్రజానీకం ఈ విషయాన్ని బలంగా నమ్ముతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయులు బరిలో దిగారు. ఈ క్రమంలో గురువారం వరకు టీడీపీ మీద 1:1.5 బెట్టింగ్ జరిగిన పరిస్థితి. అంటే ₹1,00,000 ఓటేస్తే టీడీపీ మీద ఓటేస్తే కనుక 1.5 వదులుకోవాల్సి ఉంటుంది టీడీపీ గెలిస్తే. అంటే టీడీపీ ఫేవర్లో ఉంది. పెరిగిన పోలింగ్ కారణాన్ని చూపడుతూ కూటమి గెలుపుని కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కావాలని తరహా ప్రచారం చేస్తున్నారని చర్చ తెర మీదకి వచ్చింది. కట్ చేస్తే గురువారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఐపాక్ టీంను కలిసినటువంటి తర్వాత జగన్ పూర్తిగా ధీమాగా కనిపించారు, ధీమాగా మాట్లాడారు కూడా. అట్లాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మహానాడును కూడా వాయిదా వేసుకున్నారు. కారణం ఏదైనప్పటికీ గత 24 గంటల నుంచి వైసీపీ అధికారంలోకి రాబోతుందంటూ బెట్టింగ్ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారని అంటున్నారు. ఏపీలో ఇది హాట్ టాపిక్గా మారింది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూటమి గెలుస్తుందంటూ బెట్టింగ్ ఎక్కువగా సాగగా గత 24 గంటల నుంచి వేవ్ మొత్తం మారిందని అంటున్నారు. గతంలో లగడపాటి మాటలు నమ్మి మునిగిపోయాము, ఈసారి ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి అది పూర్తి ప్రభుత్వ వ్యతిరేక ఓటైన మాటలను నమ్మి మరోసారి మోసపోలేము అంటూ కనువిప్పు కరిగినటువంటి బెట్టింగ్ రాయిళ్లు మొత్తం వైసీపీ మీద కాస్తున్నారు ఇప్పుడు. పైగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ ఓటు అని చెప్పలేమని, పథకాలు పోకూడదంటే జగన్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా అది ప్రభుత్వ అనుకూల ఓటయ్యే అవకాశం ఉందని భావించవచ్చు అంటున్నారు. ప్రధానంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు హాజరవడం అనేది ప్రో గవర్నమెంట్ ఓటింగ్ అని విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో లోకల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నాయని, ఇదే సమయంలో కొన్ని జాతీయ సర్వేలు కూడా కొన్ని మాత్రమే కూటమికి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియానిటీల్లో సుమారు 90% వైసీపీకి ఓటేశారని, బీసీలు కూడా 50%, కాపులు 50-60% జగన్కి చేకొట్టిన పరిస్థితి ఉందని విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. కూటమి గెలిస్తే ఇప్పుడు కరెక్ట్గా అందుతున్న పథకాలు ఆగిపోతాయని, పైగా అంతగా జగన్ మీద వ్యతిరేకత రావడం కన్నా కారణాలు కూడా లేవని, కోవిడ్ లాంటి కారణం దొరికినా ప్రజలకు పథకాలు ఆగకుండా అందించారని ప్రజల విశ్వాసం బలంగా ఉందని చెప్తున్నారు. ఇదే సమయంలో జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినా అధికారంలోకి వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయని నమ్మే పరిస్థితి లేదని భావించారని చెప్తున్నారు. పైగా జగన్ మీద ఒక వర్గం మీడియాలోనూ టీడీపీ నేతలు చెప్తున్న మాటల్లో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తుందని, గ్రౌండ్ లెవెల్లో మాత్రం వీరు చెప్తున్నంతగా, ప్రచారం చేస్తున్నంతగా వ్యతిరేకత లేదని అంటున్నారు. దీంతో మరోసారి ఏపీలో ఫ్యాన్ గుక్కపెట్టి తిరగడం కన్ఫర్మ్ అనే చర్చ మొదలైంది. దీంతో బెట్టింగ్ రాయుళ్ళ యొక్క ఆలోచన సరళి కూడా మారింది. ఫలితంగా వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్లు నడుస్తున్నాయి. సో మీరు చెప్పండి, వైసీపీ గెలవబోతుందా, టీడీపీ గెలవబోతుందా? కామెంట్ చేయండి.